వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కరెంటు కోతలు మళ్ళా పాత రోజులు. తరలి వెళుతున్న పరిశ్రమలు, పెట్టుబడులు స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు కడితేనే పర్మిషన్. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. బీఆర్ఎస్ 2 సార్లు గెలిచినా ఏం ఆశించి మదన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయిండు. నర్సాపూర్, దుండిగల్, పటాన్చెరు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోదీ బీజేపీ ఎజెండాల్లో పేదల కష్టాలు ఉండవు, ధనికుల బాధలు మాత్రమే ఉంటాయి. అంబానీలు, పెద్ద పెద్ద కార్పొరేటర్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేశారు. ఎల్ఐసి, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటు పరం చేస్తున్నారు. వ్యవసాయం చేసిన వాళ్ళు, పొలం దున్నిన వారికి రైతు బంధు ఇస్తామంటున్నారు. మేం అందరికీ ఇచ్చాం. నాట్లు వేసేటప్పుడు వెయ్యాల్సిన రైతు బంధును కోతలు కళ్ళాలు అయినాక వేస్తారా? ఇంతకు మించి జోక్ ఏమైనా ఉంటుందా? కేసీఆర్ హైదరాబాద్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. రైతుల నుంచి యువకుల వరకు అందరినీ వంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని, ఒక్క ఉచిత బస్సు మినహా మరేదీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్, దుండిగల్, పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ మాట్లాడుతూ 5 నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగం ఎందుకైందని ప్రశ్నించారు. ఇకపై వ్యవసాయం చేసిన వాళ్లు, పొలం దున్నిన వారికే రైతు బంధు ఇస్తామంటున్నారని తెలిపారు. తాము అందరికీ ఇచ్చామని గుర్తు చేశారు. నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన రైతు బంధును కోతలు కళ్ళాలు అయినాక వేస్తామంటున్నారని, ఇంతకు మించిన జోకి ఏమైనా ఉందా అని ఎద్దేవా చేశారు. కరెంటు కోతలతో పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసి కొట్లాడితే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అందరినీ వంచిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్న కేసీఆర్, అమలు చేస్తున్న ఫ్రీ బస్సు వల్ల మహిళలు సిగలు పట్టుకుంటుంటే ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ ఎందుకు చేయటం లేదని, 9 ఏళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు, రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12,000 రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు. అన్నిటిలోనూ కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు 5 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదని, విదేశీ విద్యానిధి స్కాలర్షిప్లు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ అన్నిటినీ బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తానన్న నమ్మకం లేదు. నర్సాపూర్కు తాగునీళ్లు రావాలని తాను కోమటిబండ నుండి ప్రత్యేకంగా లైన్ వేయించారని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ కాళేశ్వరంలో నర్సాపూర్ లింక్ కావాలని శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతున్నారని, మల్లన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్లు రావటం మొదలైతే నర్సాపూర్ బంగారు తనక అవుతుందని పేర్కొన్నారు. దాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్కు నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామరెడ్డి గెలవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈరోజు అనగా మే 9, 2024 బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ గారు, వర్ధనపేట ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, జిల్లా సమన్వయ కమిటీ సభ్యురాలు లలిత యాదవ్ గారి మరియు సమన్వయ కమిటీ సభ్యులు ఆదేశాల మేరకు 2వ డివిజన్ గుండ్ల సింగారం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను మరియు సంక్షేమ ఫలాలను వివరిస్తూ బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్, ఎంసీ డైరెక్టర్ గణిపాక విజయ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు జన్మ రాజు, యూత్ అధ్యక్షుడు గాదె శివకుమార్, సీనియర్ నాయకులు గాదె మొగిలి మాదాసి కళ్యాణ్, గాదె క్రాంతి కుమార్, ఎస్టీ ఖలీల్, ఎండి ఖలీల్, భాస్కర్, బ్రహ్మచారి, యాదగిరి సమ్మయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజు నాయక్ మరియు మోహన్, వెంకటేష్, హనుమంతు, రమేష్, యూత్ వెలుపుల ప్రశాంత్, సాయి, సునీల్, రాజు, శ్రవణ్, అఖిల్, రంజిత్, నవీన్, అఖిల్, బిట్టు, భిక్షపతి, మహిళా నాయకురాలు వెంకట విజయ, రజియా, జోయ, సుక్కమ్మ, నీల తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నివాస్ న్యూస్.
నంద్యాల జిల్లా ఎన్జీఓఎస్ కాలనీ రోడ్లో కాంతి డెంటల్ హాస్పిటల్ నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నంద్యాలలో డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసే మంచి డాక్టర్గా మంచి హాస్పిటల్ ఓపెన్ చేయడం సంతోషకరమని చెప్పడం జరిగింది. महिमा चलो नित्यमुगा गण महिमा चलो गण महिमा चलो गण महिमा चलो गण नित्यमुगा परिशुद्ध 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 प्रभु దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీ సేవకులకు నీ కార్యములు కనబరుచును, వారి కుమారులకు నీ ప్రభావము చూపు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మీ మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచును, మా చేతి పనిని స్థిరపరచును. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, పాదాలు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాలం తండ్రి కాంతి డెంటల్ కేర్ను ప్రారంభించడానికి మా ఎమ్మెల్యే గారిని, గౌరవనీయులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మీరు తీసుకొచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాంతి డెంటల్ కేర్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామాన్ని బట్టి ఈరోజు ప్రారంభిస్తూ ఉండగా ఈ ప్రారంభ దినము మొదలుకొని తండ్రి దినదినము అభివృద్ధి ముందుకు ఆశీర్వదింపబడుతూ మీ కృప పాలిస్తూ మీ సన్నిధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారిని, మరి సత్యమని సంతానమును కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సునీల్ జాషువా ఆయనకు ఇచ్చిన భార్య, తల్లిదండ్రి కుటుంబాలను మీరు దీవించమని, డెంటల్ కేర్ని మీరు అభిషేకించి ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకొచ్చి మీరు మహిమ పొందుతున్నారు. ఈ సన్నిధి కుటుంబాలకు దయచేయమని ప్రార్థి యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం కలిగి దేవుని ప్రేమించవాలి. మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారికి, వారి సత్యమని కుటుంబాలకు, డాక్టర్ సునీల్ జాషువా డెంటల్ కేర్కు, వారి సత్యమని కుటుంబాలకు, చేరవచ్చిన వారందరికీ ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. మన అవసరం వచ్చి అంతే. మనం ఆల్రెడీ ఈరోజు మన నంద్యాలలోని ఎన్జిఓస్ కాలేజ్ మెయిన్ రోడ్లో కాంతి కాంతి గారి ఆధ్వర్యంలో నూతన క్లినిక్ని ప్రారంభించినారు. ఈ ప్రాంతవాసులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ మధ్య తన సొంతకాల మీద నిలబడాలని సొంతంగా క్లినిక్లు జరగడం అనేది ఒక మంచి సాంప్రదాయం. మరి మా సునీల్ గారి క్లినిక్ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంకా 10 క్లినిక్లు కాంతి డెంటల్ క్లినిక్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక బ్రాండ్ లాగా దీన్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా
శ్రీ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పెరుగన్నం పులిహోర పంపిణీ. హైదరాబాద్ అల్వాలీ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గరలో 75 మంది అన్నార్థులకు గురువారం రోజు పెరుగన్నం పులిహోర కూలింగ్ వాటర్ ప్యాకెట్లు గత వారం రోజులుగా ప్రయాణికులకు వడదెబ్బ తగలకుండా రాగి జావ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. రోజుకో తీరుగా ఐటమ్స్ మారుస్తూ పబ్లిక్ సేవ చేయుచున్నారు. పంపిణీ కూడా చేయుచున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా శంకర ఫౌండేషన్ టీం సభ్యులు సుధా, లక్ష్మీకాంత్ జోషి, శారదా జోషి, షాణి శంకరి జోషి, మల్లిక, నిఖిత, రాము కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాతలు ఎవరైనా సేవ చేసే దానగుణం ఉన్నవాళ్లు మా ఫౌండేషన్ చైర్మన్ సుధారానికి సహాయం చేయవచ్చు. మా కాంటాక్ట్ ఫోన్పే నంబర్ 8019133898.